త్వరగా రా. ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? బబ్లు ఫ్రెండ్స్ అండి. ఏదో ఈ ఇంటోళ్ళు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంటరా. ఎందుకు వచ్చారు? మావుడు పార్టీ ఉందని పిలిస్తే వచ్చామన్నా. చిచ్చి అర్థమైందిలే. ఇలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా మిగిలిన తిని పోతురు కానీ ఎలానే తగలగల దొరగలే ముష్టి పోతులు. ఏంట్రా ఎంత లేటు? ఆడేంటి వదిన పుట్టినరోజు కానీ వస్తే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇద్దరికి పెడతాడంట. వాడు సంగతి చెప్తాను రండి. ఇవాళ ఆడు అంతు చూడాలరా. చారి గారు మా ఫ్రెండ్స్ సీను రాజు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లే చారి గారు వచ్చేటప్పుడు ఆ కత్తి గారు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట. వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు. మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్. మీరు కూడా కానివ్వండి సార్. అబ్బాయి నాకు వద్దండి. నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రస్ట్రేషన్ లో ఏదో బాగేస్తాను. స్మెల్ బాగుంది సార్. సూపర్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు. పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నానండి. అంతేగా సార్, పార్టీ అయిపోయాక ఆ చారిగాడితో కాళ్ళు నొక్కించుకుంటా అన్నాడు సార్. అంతేగా సార్. అంతేగా సార్. స్టాప్. ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి. తీసుకోండి సార్. పెట్టు. చారి గారు నా మాట చారి గారు మీరు ఉండండి సార్. సార్ మీరు ఉండండి రావు గారు. చారి గారు మీ మొహం మారిపోతుంది. చూడండి ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. నేను భయంగా ఉందా? మీరు ఇక్కడ కూర్చున్నారేంట్రా? ఓ పక్క నుంచోమని చెప్పాను కదా. కూర్చోమన్నారు, అందుకే ఉన్నాం. ఈడు మీకు సారా ఎరా? నువ్వేనా ఇక్కడ కూర్చోమంది? కూర్చోమన్నావా? అబ్బోయ్ ఆ చూపేంట్రా. అమ్మాయి భయం వేస్తుంది బాబాయ్. అలా చూడకరా బాబాయ్. భయం బాబాయ్. ఏంటి ఆవేశం? శంకర్ సార్ మాట అంటే లెక్కలేదా నీకు? ఆయన ఏమన్నారు? చారి ఏం చేసినా వదిలేమన్నారు కదా. ఆయన మాట అంటే గౌరవం లేదా? మీరు రిలాక్స్ అవ్వండి. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. మీరు రిలాక్స్ అవ్వండి. గురుగారు మందు సరోజే ఇప్పటికే ఎక్కువైపోయింది. వద్దులేండి, హ్యాంగ్ ఓవర్ వచ్చేద్ది. నాకు చెప్తావేంట్రా? ఇదిగో సరోజే కాళ్ళొత్తరా. సార్ చారి గారు వీడిని వదిలేసి మంచి పార్టీ మూడ్లోకి వచ్చాయండి సార్. సారీ రాజు గారు, ఏమనుకోవద్దు. ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదిస్తారా ఉంటా? చూస్తారా అండి? నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తది. పట్టి పట్టి నరాలు మెలిసి నవ్వులోకి లాగేస్తది. అసలేమయ్యిందో తెలియకుందిరో బాబోయ్. రాత్రిరంతా కొనుకోలేదు ఏ పెట్టి కన్నారు రో. అదేవ దేవ 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 దేవుడా. 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 చారి గారు ఆపరా. ఏంటి సార్? సూపర్ స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వరకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను. ఇంత దరిద్రంగా చేస్తే పోకిరి అన్ని రికార్డులు బ్రేక్ చేసేదా సార్? మీరే చెప్పండి సార్. అరే నువ్వు లేరా గురుజీ. మహేష్ బాబు ఎలా ఉంటాడురా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. కనీసం డాన్స్ అన్నా సరిగ్గా చేయలేవురా? మూవీ చూడలేదే సార్. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. వెళ్ళి చేయి. అలాగే. आओ सुनाओ प्यार की एक कहानी. एक था लड़का एक थी लड़की दीवानी. సౌత్ ఇండియా రాకేష్ రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. రాకేష్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా. ఫ్యాన్స్ హట్ అయ్యేలా చేస్తారా డాన్స్? ఫ్యాన్స్ హట్ అయితే మనకు బ్యాడ్ అన్న. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్న. వెళ్ళొస్తాను. ఫ్యాన్స్ హట్ అవ్వకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను రా. దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా. ఏంటండి? షూస్ తీసేసి దీని మీద డాన్స్ చేయాలా? మీరు బాగా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు చార్ గారు. ఒకసారి కాలు ఎత్తే మళ్ళీ వెనక్కి వస్తుందా? కాళ్ళు వేస్తే కదరా తెలిసేది వచ్చేది రా. అంతే అక్కర్లేదండి. ఎంత సూదిగా ఉన్నాయో చూడండి. మీకు అంత గొలగుంటే పోనీ మీరు వేసి చూడండి. చారి గారు చంపేస్తున్నారన్నా. అన్నా చూడన్నా లేడీస్ ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నారన్నా. టూ వర్స్ట్ కదన్నా. అన్నా అన్నా దాక్కున్నావుంట్రా నువ్వు.
ఏడు ఎక్కడ రైడు మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగాజాలు గారా ఆయన చేత క్యారెక్టర్ చేయించుకొని ఆయనకి పిఎఫ్ అని ఇచ్చారా మీరు ఏంటి రెచ్చిపోతాడరా అరే అచ్చా పీక్ కొరికేస్తాను నేను మా నాన్నని దేవుడురా మా నాన్న సాయంత్రం అమ్మాయిని సినిమాకి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించండి. అదే ఆలోచిస్తాను. ఆటో తీసుకుని రెడీగా ఉండు, సెకండ్ షో సినిమాకి వెళ్దాం. నీ కుమారి. So fun, you gotta open up my mind, you gotta feel the pain. Hey, Kumari, ఏంటి అమ్మాయి గారు? కుమారి, కుమారి నిన్నే పిలిస్తే వినపట్టం లేదా? ఏమే పక్క బట్టాలు సరదలే. వస్తున్నానండి. ఈ మధ్య దీనికి చోడు ఎక్కువైపోయింది. మావయ్య గారికి నీళ్ళు ఇచ్చేసి వెళ్ళు. వస్తున్నా ఒంటికి పోయినా పోయాలా కాదా వద్దానా అన్న తిడతాడు. కుమారి, రేపు పొద్దుగాలే మార్కెట్కి పోయి మటన్ తీసుకురావాలి, జల్దీరా. నువ్వు తొందరగా రావా బాబా, ఎవడన్నా చూసాడు నా తోలు తీసేస్తారా. నువ్వు పోనీ, లైఫ్ లో ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్తో సినిమాకి వెళ్తాను. పోనీ. బయటకు వచ్చినందుకు టెన్షన్ ఎందుకు, తీసేయచ్చు కదా. అది అర్థమైందిలే, అన్ని హాల్లోనే అంటాం. ఏ పిక్చర్కి వెళ్దాం? బాబాయ్ హిందీ పిక్చర్. మరి మాకు హిందీ రాదు, మీరు చెప్తారా? అర్థమైందిలే, అన్ని హాల్లోనే అంటాం. నువ్వు పోనేరా. మీటర్ ముందు అగ్గిపోలగిరా. సరిగ్గా చూడు. ఎంత అని చెప్పు. 15 రూపాయలా? నీ ఆటో కంటే మీటరే ఫాస్ట్గా ఉందిరా. ఇదిగో. ఏంటి 5 రూపాయలు ఇస్తారేంటి? నేను ఎక్కినప్పుడు ఎంత ఉందిరా? ఎవరెక్కినా 10 ఉంటది. ఇప్పుడు ఎంత ఉంది? 15. అంటే ఎంత అన్నట్టు? 15. ఆటో పడగొట్టండి. ఎలా కనబడుతున్నాను రా? 5 రూపాయలు అయితే 15 రూపాయలు అంటావా? మాకు డబ్బులు ఉన్నేస్తాయి అనుకున్నావా? చూడవే కుమారి. సార్ కుమారి. సార్ ఎవడా కుమారి? డబ్బులు ఉంది సార్. తుమ్ము కోట ఆటో పట్టుకుంటావా? ఎలా కుమారి తుమ్ము. बच्चा पैदा होगा वो भी झुक झुक के पैदा होगा। प्लीज
ఏమయ్యా నీకు హాస్య గ్రంథులు లేవా? ఉన్నాయండి. అయితే నవ్వు. వద్దులే, దరిద్రంగా ఉంది. మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఏంటో అండి. మీ అన్నయ్య తెలిస్తే పరిస్థితి ఏంటి? నువ్వు పోతావు. వెళ్ళి ఏమైనా తీసుకురా. డబ్బులు నేనేమైనా పర్స్ తెచ్చానా? తీసుకురా పో. కాపాడుగా మేడం తీసుకొస్తా. ఓరి కేసులో ఉందిరా. ఎంత? 20 సార్. బబ్లు, కేసు అంటే ఏంటి? కేసు అంటే ఒకటని ఏం చెప్తామండి? పోలీస్ కేసు ఉంది, సూట్ కేసు ఉంది, కోర్టు కేసు ఉంది. కాదు, వాడు నన్ను చూసి కేసు అన్నాడు. చూడడానికి ఎలా ఉందా ఏంటి? అదేం లేదులేండి, వదిలేసండి. చెప్పు. అంటే నా మాటని వదిలేని చెప్తాను. చెప్పు. కేసు అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రాస్టిట్యూట్ అన్నారు. వెళ్ళి వాళ్ళ సంగతి చూడు. వదిలేసండి, వాళ్ళ పాపను వాళ్ళే పోతారు. చెప్పింది చీకపోతే నువ్వు పోతావు. మేడం గారు, వాళ్ళు అక్కడ ఎంతమంది ఉన్నారో చూసారా? నువ్వు వెళ్తావు, లేక నేను వెళ్తావు. నేనే వెళ్తా. మీరు ఉండండి, నేనే వెళ్తా. ఏదో ఒకటి సస్తా. హీరో వస్తున్నాడు రా. ఏం రూ, అది పంపిస్తే వస్తావా? అది కాదన్నా, శంకర్ గౌడ్ పేరు విన్నారా? శంకర్ అన్న. ఆ అన్న చెల్లెలే అన్న ఈ బుల్లి. ఆపు ఆపు మొత్తం ఆపు. ఆపుతున్నాడా? కుమార్ ఏమైపోయినట్టు? ఎవరిని తీసుకెళ్ళిపోయారా? గారు మీరు టీంలో ఎక్కడి నుంచి వస్తున్నారండి? సినిమాకి వెళ్ళి వస్తున్నాను. సినిమాకా? చెప్తాను నాన్నగారితో. నేను కూడా చెప్తాను. ఏమని? నన్ను ఆటోలో తీసుకెళ్ళింది నువ్వేనండి. అన్ని హాల్. కొంగు కొంగు కప్పుకుని రండి. కొంగు కప్పుకోండి. థ్యాంక్ యూ కత్తి. నేను కత్తి అయితే మీరు గుణపం. తాగండి. కొత్తగా వచ్చాడు కుర్రాడు. అంత గొప్పగా వచ్చాడు మీకు. ఏంటి ఆయన చూసి పని నేర్చుకోవాలా? అలాగే ఉంటుంది నా చేత కొట్టి జాగ్రత్త చేయించి తోపు ఇప్పుడు అలాగే మాడతావు. అన్న ఈ బస్తా తీసుకెళ్ళి అకౌంట్ సెక్షన్ లో పడే. అలాగే అన్న. ఇప్పుడు తాగాను ఇక్కడ పెట్టాను. ఓకే. ఆ లుక్ ఏంట్రా లెక్కట్టే? ఏంటి మళ్ళీ బస్తానా? ఒక రోజుకు ఒక మనిషి యావరేజ్ ఎన్ని గంటలు పనిచేస్తారు తెలుసా? వాయిస్ లెక్కుతానంట్రా. అసలు మీరు మమ్మల్ని మనుషులాగా తీర్చేస్తున్నారా? ఎన్నాళ్ళు ఇక్కడ చాకరీ? ఏం సార్ గారు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఒరే వచ్చిన 2 రోజే నోరు లెగుతుందంటే నీకు పోయేకాలం దగ్గరికి వచ్చిందా? ఏమన్నా చేసుకో, నేను లెక్క పెట్టను. చారి గారు మీరు లెక్క పెట్టండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఏ సారిగా వీడికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అరగ డాన్సులు కడుతున్నావా? శ్రీరంగ నీ పని శంకరన్న. ఏం రా లెక్క పెట్టనన్నావంట? అవును సార్, అంతేగా చారి గారు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నాకేం తెలీదు. చూడని నీడు చెప్తానంటుంటే సారిగాడు వద్దంటున్నాడు. శంకర్ అన్న దగ్గర వంకర మాటలు మాట్లాడితే కోసి కాకులకేస్తా. ఏం రా దిమాగ్ ఖరాబ్ అయిందా? లేదు సార్, ప్రపంచం అడ్వాన్స్ అయింది. రేడియో కనిపెట్టామని రిలాక్స్ అయ్యి ఉంటే టీవీ వచ్చిండేదా? టీవీ వచ్చింది కదా అని తీరిగ్గా కూర్చోంటే కంప్యూటర్ కనిపెట్టే వాళ్ళమా? అలాగే కంప్యూటర్ కనిపెట్టామని కళ్ళు నెత్తి నెక్కే కరెక్ట్గా గెట్ చేశారు. ఏం చారి గారు? ఏమన్నా తెలియదు. 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చెయ్యొచ్చు. అంటే రోజుకి 10 గంటల్లో ఒకే మనిషి 100 మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు. సొల్లొద్దు. సొల్లు కాదు సార్, సొల్యూషన్. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, చేసి చూపిస్తాను. ఏమిరా ఇది పాల డబ్బాలు ఎక్కున్నది? పాల డబ్బా కాదు సార్, కౌంటింగ్ మిషన్. ఇది 30 సెకండ్లకి 100 నోట్లు, నిమిషానికి 20,000, గంటకి 12 లక్షలు లెక్క పెడతారు సార్. అట్లనా? ఎట్లా చేయాలరా ఇది? ఏలే సార్, ఇలా తీసుకున్నావా, ఇక్కడ పెట్టావా, అంతే పోతానే ఉంటుంది. మనం ఏం చేయక్కర్లేదు. అరే మస్తు ఉంది రావు. ఇంకో 2 ఆర్డర్. మీరు ఎన్ని చెప్తానే సార్. అవురా కత్తి, ఈయనకి జీతం ఎంత తీసుకుర్రా? ఈడికి జీతం ఎందుకులే అన్న, తిండి అర్థం ఎక్కువ. అట్లనా? నీ జీతం ఏందో? 4,000 ఇస్తున్నారన్న, 1000 పెంచుతా అన్నారు. గా పెంచేది ఏదో ఈయనకి పెంచి టోటల్ 5 ఫిక్స్. ఏం పాటరావు గారు అంత ఎంజాయ్ చేస్తున్నారు? హిందీ సాంగ్ చారీజీ. ఓహో, అర్థం కాకపోతే అన్ని బానే ఉంటాయండి. అమెరికన్ పాటలు అర్థమైనా బానే ఉంటాయి బాసు. ఇన్ఫాక్ట్ ఆ ఖాన్ అంటే నాకు ఇష్టమేనండి. చూసారా మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా? అదేనండి, అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం. మన కొలీగ్స్ అవుతాం. నీ పొట్టి పెద్దముండవండి,
అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా? అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్ళు తిరిగిపోతాయి తవ్వాన్ని. ఈ మిషన్లో వచ్చిన తర్వాత కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు. ఈ రన్నింగ్ వచ్చేస్తే ఇంకా అకౌంట్స్ రెడీ అవ్వలేదా? ఏం చారి గారు? సార్ నన్ను నిల్వలు చేయకండి సార్, మీకు దండం పెడతాను. రే చారిగా, సార్ ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటన్నా? వచ్చాము నేను వెళ్ళదనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్ట్లు కలిసిపోయి ఏంట? ఇటు పరిచయం ఎదురుస్తాను చెప్తాను రే నీ పని. ఏమరా లెక్కలు రాయనున్నావంట? అంతా ఈ చారిగా ట్రైనింగ్ అన్నా. కనకదాస్ గారు ఇది చాలా అన్యాయం అండి. శంకర్ బాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి. ఇదంతా రావు గారి డెసిషన్ అండి. ఎస్, ఇట్స్ మై డెసిషన్. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే a man can make a lot of mistakes but a computer cannot. Finally what I want to say is 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో చూపెట్టు. నాకు పోరగాడు గోలు లాంటి దిల్లున్నోడు, అల్లరీడు పిల్లగాడు అకతాయి కానకాడు, అందరికి నచ్చిన పాటు. నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? 10 రోజులు ఇస్తాను సార్. మాట మీద ఉంటావా? తప్పకుండా ఇస్తాను సార్. సార్ లేకపోతే సార్ ఏం లేదండి, ఏసీలు లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్. హ్యాంగ్ అంటే ఏంద్రా? అంటే అయిపోతాయి. దానికి దీనికి ఏంద్రా కనెక్షన్? సంబంధం అంటే ఏం చెప్తామండి, మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ అలాగా. అట్లనా? గట్లనే. వంకాలతో నడవదు, కష్టం సార్. ఎన్ని కావాలి? అంటే రూమ్ కొంచెం పెద్దది, చాలా మంది ఉన్నాం, ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి, 2 ఉంటే మేనేజ్ చేసేయచ్చు. నాయనా గది కంప్యూటర్ల విషయం ఇడిసేయి. శంకర్ గౌడ్ అండ్ కో ఎలా ఉంది సార్? బడే హుషారుగానే ఉన్నవరా. అచాక్ ఇది మనకు అవసరమా? అవసరం ఉంటారేంటి సార్? ఇది మీ సామ్రాజ్యం అనే సిటీలో అందరికి తెలియద్దు. రే కత్తి కత్తి అన్న, ఈయనకి జీతం ఏమిస్తుర్రా? మొన్నే అనవసరం కంగారు పడి పోయి పెంచేవన్నా. ఇంకో 2 పెంచేరా ఈయనకి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. వస్తాను సార్. బద్దలేసిపోతాయి అత్తవా ఎలా? గలీజ్ కొడుకులను క్షమించాడు, దుఃఖనమేమన్నా పెట్టుకున్నా అనురాధ. నువ్వెవని బే? ఆయనకి సపోర్ట్ ఆరా? లేదు సార్, వీరికి నాకు అసలు ఏ సంబంధం లేదు సార్. నేను నారాయణ కొడుకుని సార్. కొట్టినారు కానీ కొడుకువా? ఇంత పొడుగున్నావేం రు? అవును సార్, అంటే మా చిన్నమామ పోలికి సార్. మీ అయ్య 2-3 గంటల పైన చెప్పిండు రా, నువ్వు బడే కంత్రి కాని వంటగా. లేదు సార్. చక్కగా అవుతావా కానీ లెక్క ఇడిసేమంటావా? చక్కగా అవుతా సార్. ఏయ్ కత్తి అన్నా, గీని పట్టుకోబోయి చారిగాని కప్ప చెప్పరా. అలాగే అన్న రామయ్య. ఉంటాను సార్. చల్ చల్ చల్. వెనకేముందిరా ముంగడవు? చారే గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆళ్ళ నుంచి ఇడు కూడా ఇక్కడ పని చేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా? లెక్కటనే. ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాష్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్పారావు. జోడించి కొట్టేస్తాను ఇయ్యతవ్వా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఏదో వాటర్ వేసుకుని పని హిమాలని ఎదవని. ఈ ఎదవ టీలు కూడానా నాకి? నేను ఈ ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పని చేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈ రోజు పంచమి శుక్రవారం, మంచి రోజు, పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంతా ఎర్రింకు? ఇది ఎర్రింక్ కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇది ఏమన్నా చెమట వచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కానివ్వండి. చారి గారు, ఆ మ్యూజిక్ ఏంటండి? పైన ఎవరు ఉంటారు? శ్రీనివాసరావు గారు, ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి. అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అర్థమైంది. పైన ఎవరు ఉంటారు? అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పైన శంకర్ గౌడ్ గారు చెల్లెలు ఉంటారు. ఆవిడంటే ఆయనకు మహాప్రాణం. ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటుందా? ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటుందండి? బాబు నన్నేం అడగండి. అడిగితే తప్పేంటండి? నారాయణరావు గారు మీ అరిచే చూపించండి. ఏం 4 ఏళ్ళు చూపిస్తున్నాడు? 5ది లేదు.
వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవర్ ఎంక్వైరీ చేశాడు, వేలు తీసేశారు. అడిగిన మాత్రాన బెయిల్ తీసేస్తారా? కోటేశ్వరరావు మీ గుడ్డ కొంచెం పైకెత్తండి. ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు, కన్ను తీసేశాడు. ఇది మరీ అన్యాయం. ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు. లేదన్నా, ఒక్కసారి మొదలైతే ఇంకా ఆగదు. గంటలు అయిపోద్దన్నా. గంటలు అయిపోద్దా? అయిపోద్దన్నా. ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి కూడా. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. నథింగ్ టు వరీ. వారం రోజులు ఈ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. నువ్వు మాయగాడవని నాకు ముందే తెలుసురా. ఏదో 4 మెసలు నెట్టేసి బుడగలు కట్టేసి మమ్మల్ని అందరూ ఎదవం చేస్తావరా? మమ్మల్ని చేసినా పర్లేదు. శంకరన్న ఆయన కూడానా? అసలు అమ్మాయి గారితో నీకు పని ఏంట్రా? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. అన్నా ఇది చెప్పట్లేదేంటి? చూస్తున్నారేంటి? బయటికి వెళ్ళి వెతకండి. పూజ తిరిగి వచ్చే వరకు ఇంట్లోకించేవాడు బయట పోనికి వెళ్ళే, బయట లోపలికి రానికి వెళ్ళే. ఈ సంగతి బయట తెలిస్తే పూజ పానానికే ప్రమాదం. ఎక్కడికరా? డ్యూటీలో జాయిన్ అవటానికి సార్. చా డ్యూటీలే తొక్కలే సెలవులు ఇచ్చాం, ఇంటికి వెళ్ళి తొంగో. ఎండాకాలం కాదు కదండి, ఇప్పుడు సెలవులు ఏంటండి? ఒరే ఏదో పైసలు వేసామంటే పోయేకాలం వచ్చేద్దరా నీకు. బయట బా. అడిగితేనే అరపోడు సెలవు ఎవరు? అర్ధంతరంగా సెలవులు ఏంటి? నువ్వు పెద్ద మనిషి అయ్యావని ప్యాంట్లు ఎత్తావు చేద్దామని అన్న ఆటరు అదరా. అలాగే. ఒరే ఎక్కడికి రా? బయటకు వెళ్ళండి. ఒరే చారిగా ఆ బయట నుంచి వచ్చి వాళ్ళని వెనక పంపరా. అలాగే. ఎలా? హలో ఎంతమందిని తీసుకోవద్దు నాకు తెలుసు. సిటీ చుట్టుపక్కల మొత్తం మనోళ్ళతో నింపే. సార్ గుడ్ మార్నింగ్ సార్. పనులకు రావద్దన్నారంట. చాలా పనులు పెండింగ్ ఉన్నాయి సార్. తర్వాత చూసుకోవచ్చు పోరా. అది కాదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పెదనాయనా తర్వాత చూసుకోవచ్చు పోరా. నువ్వు ఇంత పని పెట్టుకుని వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాను సార్? అరే సతాయించకరా, తిరుపతి పో. మీ దగ్గర ఉద్యోగం దొరికిన సంతోషంతో అప్పుడే తిరుపతి వెళ్ళొచ్చానండి. అరే రామేశ్వరం శనేశ్వరం పోరా. రే మొత్తం ఫ్యామిలీతో వెళ్ళమంటారు సార్? మొత్తం ఫ్యామిలీ అంతా కలిసిపోనురా. వెళ్ళాలని ఉంది సార్, కానీ నెలాఖరు కదా సార్, కొంచెం పొజిషన్ టైం. అరే సలగానికి ఎన్ని పైసలు కావాలి ఇచ్చి పంపిరా. థ్యాంక్స్ అండి, ప్రసాదం తీసుకొస్తాను. పెదనాయనా సార్ కోపడకండి, పెద్దానికి ఏదో కావాలంటే నేను కనుక్కుంటాను. కనుక్కో. వస్తున్నా. ఏరా గాడ్ ఫాదర్, డబ్బులు తీసుకెళ్ళిపోతుందని టెన్షన్ పడుతున్నావా? మరి పెళ్లి ఖర్చులకి మనీ ఎవరు ఇస్తారమ్మా? అరే నువ్వు ఎన్ని రకాలుగా అర్చినా ఇక్కడ ఎవరికి అర్థం కాదురా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు అన్ని మూసే. ఇప్పుడు నచ్చావు, ఇలా కంటిన్యూ అయిపో. అక్కడ మీ అమ్మాయి వెయిటింగ్. అబ్బా పెదనాయనా నువ్వు గమ్మనుండు. అరే ఐస్ క్రీమ్ పెట్టరా. పూజమ్మా ఇప్పటికైనా చెప్పమ్మా గాడెవడో. ఇంకా గొట్టంగాడి గురించి నా దగ్గర మాట్లాడద్దు. ఏ నేను ఇంత ప్రమాదంలో ఉంటే కనీసం నన్ను చూడడానికి రాలేదు ఆ ఇడియట్. అదే మన బబ్లుని చూడు, నా కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడు. అతనికి మనకి ఏ సంబంధం ఉందని. అందుకే ఇంకెప్పుడు వాడి పేరు నా దగ్గర ఎత్తదు. సలగాని పేరు మాకు తెలిస్తేనే కదా తీయనికి. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? అంత మీ ఇష్టం, మీరేం చెబితే అదే చేస్తాను. చివరికి ఆ బబ్లు చేత తాళి కట్టించుకోమన్నా కట్టించుకుంటాను. రేయ్ బబులు. సార్ అవరా నువ్వేదో పోరిని లవ్ చేస్తున్నాను. ఏడుదాకా వచ్చిందిరా స్టోరీ. అది నాకు జట్కా ఇచ్చి జంప్ అయిపోయింది సార్. నీకు కూడా సేవ్ అయిదా? ఏ సార్ మీకు అలాగే అయిందా? అరే నా సంగతి ఇడిసేరా. నీ లైఫ్ రిస్క్ చేసి నా చెల్లెల్ని మస్తు సార్లు కాపాడు. దానికి నీ రుణం ఎట్లా తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే మా నాయనమ్మ మాట గుర్తొచ్చింది. గది ఎప్పుడు చెప్తుండే, ఆడదానికి పెళ్ళంటూ చేస్తే దాన్ని కాపాడే కెపాసిటీ నోన్కేచి చేయాలని. గా కెపాసిటీ నీ దగ్గర ఉందిరా. నా చెల్లెల్ని నీకు ఇద్దాం అనుకుంటున్నా. అరే బబులు, మీరిద్దరు కలిసి ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ నా ఇంట్లో తిరిగితే చూడాలని ఉందిరా. ఏమంటావు? ఏమరా పైన చూస్తావు? రాముడు మాట ఆంజనేయుడు, శంకర్ గౌడ్ మాట ఈ బబ్బులు ఎప్పుడు కాదన్నారు సార్. అయితే ఇంకేం కేల్కతం ఇంగ్లీష్ షురు. నమస్తే సార్. అరే చారిగాడు కూడా వచ్చిండు. ఏమరా చారి ముహూర్తం పెట్టాలి. 3, 4, 5, 6, 7, 8, 9. నువ్వు ఇలా టెన్షన్ పడతావు, నేను చూడలేకపోతున్నానన్నా. గ్యారంటీగా మగపిల్లడు పుడతాడన్నా. మన శారీ చెప్పారు కదా. అదే నేను బాధపడతలేరా, పరశాన్లున్నా. ఎండ్లికి ముందే 3వ నెలని గాజేగాడు చెప్పిండు. గా లెక్కనకి ఇది 13వ నెల. 7వ నెల పుట్టుడిన్నా చూసినా గాని ఇదేంద్రా 13వ నెల. ఏంటి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? ఏమేనారానే ఇప్పుడు 13వ నెలలో పిల్లల పుడత గురించి నీకేనా ఐడియా ఉందమ్మా? ఏంటి జస్ట్ జనరల్ కోసం అడుగుతున్నావా? రేయ్ డౌన్ కురా. మన లెక్క గానికేంద్ర చూసినావమ్మా, నా మేనల్లుడు అచ్చం బద్రీనాథ్ పైలమాన్ లెక్కున్నాడు. ఆడవాడు బావ గారు మా నాయన బే. పూజ చూడు, అచ్చం వీడి కళ్ళు ముక్కు అన్ని మన బబ్లులా లేవు. ఊరి వీడి దొప్పతగా వీడి చేతి మీద మచ్చ కూడా అచ్చం మన బబ్లు చేతి మీద లాగే ఉంది. సేమ్